చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గురుకులాలు, హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం. ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం. ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ అమలు చేయాలని కూటమి నిర్ణయం. సోషల్ మీడియానే లక్ష్యంగా భారీ కుతంత్రాలు. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ మరో పిటిషన్. ఒక్క పోస్టుపై ఎన్ని కేసులు పెడతారని పిల్. హిందూపురంలో జోరుగా అక్రమ మద్యం అమ్మకాలు. టీడీపీ నేతల అండదండలతో నడుస్తున్న బెల్ట్ షాపులు. మద్యం అమ్మకాలపై ప్రశ్నిస్తే పచ్చ మూకల వేధింపులు. సెకీ ఒప్పందాలపై ఆగని ఎలో మీడియా దుష్ప్రచారం. అదానీతో ఒప్పందాలంటూ బురద జల్లుతోన్న టీడీపీ, కాంగ్రెస్. ప్రభుత్వ వైఫల్యాలపై డైవర్షన్ కోసం తెరపైకి అదానీ అంశం. సచివాలయ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు. ఐఏఎస్ అధికారుల విదేశీ టూర్లు బంద్. అధికారులు అనవసర ఖర్చులు తగ్గించాలని ఆదేశం. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ కీలక సమావేశం. గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు. బీజేపీ నేతలు రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్ లా పనిచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటే అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఖమ్మం డిపోలో సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం. అయ్యప్ప మాలలో ఉన్న భక్తుడికి బ్రీత్ అనలైజర్ పరీక్ష. తమ దీక్షకు భంగం అంటూ ఖండించిన భక్తులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో వద్ద ఉద్రిక్తత. అయ్యప్ప భక్తులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలేంటని ప్రశ్న. క్షమాపణలు చెప్పిన తొర్రూరు డిపో మేనేజర్. రిజర్వేషన్ల కోసమే హిందువునంటే అనుమతించేది లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు. 280 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా హైస్పీడ్ రైళ్ల తయారీ. ఐసీఎఫ్ కర్మాగారాన్ని సిద్ధం చేస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. తొలిసారి పార్లమెంట్కు ప్రియాంక వాద్రా. వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం. మధ్యాహ్నం జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న రాహుల్, ఖర్గే, ఇండి కూటమి నేతలు. హేమంత్ సోరెన్ మంత్రివర్గ కూర్పుపై నెలకొన్న ఆసక్తి. కల్పనా సోరెన్ కు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం. మహాపీఠంపై కొనసాగుతోన్న ఉత్కంఠ. ఇవాళ ఎన్డీఏ కీలక సమావేశం. మహారాష్ట్ర సీఎం ఎంపికపై చర్చ. 2 రోజులుగా ట్రంప్ కేబినెట్ సభ్యులకు బెదిరింపులు. ఎవరి పని అన్న దానిపై కూపీ లాగుతున్న ఎఫ్బీఐ. పాకిస్తాన్లోని కుర్రం జిల్లాలో హింసాత్మక ఘటనలు. సున్నీ, షియా వర్గాల మధ్య ఘర్షణ. 10 మంది మృతి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియా. తగ్గిన ధరలకు బ్రేక్. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. 600 సెన్సెక్స్, నిఫ్టీ 150 పాయింట్లకు లాస్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన.